ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో అందరికీ శుభములు. ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమములో నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అనే అంశమును ధ్యానిద్దాం. తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి. బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ కృపలో భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభువా. అనుక్షణము నీవు మమ్మను విన్నంటి ఉండి నీ సమయోచితమైన సహాయముతో నీ చిత్తానుసారముగా నడిపించండి. బలమైన నీ వాక్యపు ఆధారాలతో మమ్మల్ని నిర్దేశించి ముందుకు కొనసాగుటకు నీ దక్షిణహస్త బలము మాపై రానియండి. మేము నిస్సహాయులము, నిరత్రులము. నీ మెండైన దీవెనాశీర్వాదాలతో మమ్మును నింపి సమస్తము నీ సంకల్పముతో సమకూర్చి జరిగిస్తూ నీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము సామెతలు 23:25-35 వరకు. సామెతలు 23:25-26. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము. జ్ఞానము గల వానిని కనిన తండ్రి తల్లి వాని బట్టి ఆనందపడతారు. జ్ఞానము ఒక వ్యక్తిని తొట్రుపడకుండా వివేచించి సరైన నిర్ణయం తీసుకున్నటకు, మేలైన దానిని చేపట్టుటకు, బుద్ధిహీనతను గ్రహించి దాని నుండి తప్పించుకుంటకు, దానిని విసర్జించుటకు సహాయపడుతుంది. తల్లిదండ్రులు సత్యవంతులుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించుచు మేలైన మనస్సు కలిగి ఉంటే వారి సత్ప్రవర్తన ద్వారా బిడ్డలు సచ్చీలురుగా తయారవుతారు. తల్లిదండ్రుల నుండి వారు నేర్చుకున్నదే పెద్దవారైనప్పుడు తిరిగి తల్లిదండ్రుల ఎడల ఆచరిస్తారు. అది వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమం కలుగజేస్తుంది. నీ తల్లిదండ్రులు అజ్ఞానులు, అవిశ్వాసులుగా ఉండి నిన్ను సరైన భక్తి మార్గములో పెంచకపోయినా వారిని ప్రేమతో సాకి సంతోషపెట్టుచు నిత్య మార్గంలోనికి మళ్లించాలి. వారి ముదిమి యందు నిర్లక్ష్యం చేయకూడదు. అట్లే మనము మన పరలోకపు తండ్రి అయిన దేవుని ఆజ్ఞానుసారముగా జీవిస్తూ దేవుని సంతోషపరచాలి. దేవుని ప్రేమను మన యందు నిలుపుకోవాలి. ఇంకనూ నీవు దేవుని ప్రేమను గ్రహించకుండా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములతో కృంగిపోతున్నట్లయితే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అనే ప్రేమ పిలుపును అంగీకరించాలి. నీ హృదయమును దేవుని వాక్యము తట్టు మరల్చుకోవాలి. బలమైన దేవుని వాక్యముతో నీవు తాకబడినప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని నీ బలహీనతలు, వ్యసనములన్నీ దేవుని పాదాల వద్ద విడిచిపెట్టాలి. పశ్చాత్తాపంతో ఒప్పుకొని పరిశుద్ధపరచబడాలి. దేవుని కుమారుడవుగా మార్పు చెందాలి. అప్పుడే దేవుని కనికరమును పొందుకుంటావు. నీ హృదయమును దేవుని వెలుగుతోనూ ప్రార్థన, వాక్యము, పరలోక తలంపులతో నింపుకుంటే ఆయనకు ప్రియమైన బిడ్డగా తీర్చబడతావు. దేవుని మార్గములో పయనిస్తూ నీతి న్యాయాలతో జీవిస్తావు. యథార్థత, పవిత్రతలను నీ కన్నులకు ఇంపుగా చేసుకుంటావు. సామెతలు 23:27-28. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకునివాడు పొంచియుండునట్లు అది పొంచియుండును, అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును. వేశ్య, పరస్త్రీ, జారస్త్రీలను గూర్చి బైబిలు చాలా కఠినముగా ఖండించినది. వేశ్య సాంగత్యము అగాధము వంటి లోతైన గొయ్యి. దానిలో చిక్కితే దాని అంతము ఆత్మీయ మరణమే. అది నిన్ను చిక్కించుకొనుటకు దొంగ వలె మాటు వేసి పొంచి ఉంటుంది. అనేక మందిని అవిశ్వాసులుగాను, విశ్వాసఘాతకులుగాను మార్చి విశ్వాస భ్రష్టత్వమునకు గురి చేస్తుంది. అది జారస్త్రీ వేషం వేసుకుని బుద్ధి లేని పడుచువారిని పరస్త్రీ వ్యామోహమునకు గురి చేస్తుంది. వాని బలము, ధనము, సర్వస్వము దొంగ వలె దోచుకుని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా చచ్చిన వానిగా చేసి విసర్జిస్తుంది. అట్టి లోతైన పాపపు ఊబిలో కూలికిపోయిన వాడు మరణ ద్వారములో ప్రవేశించి నిత్య నరకములో కూల్చబడతాడు. ఈ విధముగా
వేశ్య పరస్త్రీ బహుమంది అజ్ఞానపు యవన కుమారులను విశ్వాసభ్రష్టులుగాను విశ్వాసఘాతకులుగాను మార్చివేస్తుంది. దీని వశములో పడకుండా తప్పించబడాలంటే జ్ఞానవంతులుగా ఉండాలని యవ్వన కుమారులకు దేవుడు ప్రేమ పిలుపునిచ్చాడు. నా కుమారుడా, నా యొద్దకు రా, నీ హృదయము నాకిమ్ము. వేశ్యలకు జారులకు పరస్త్రీలకు నీ హృదయమును దూరముగా ఉంచుకో. నీ హృదయములో నన్ను చేర్చుకో. నేను నీకు అనుగ్రహించే విశ్రాంతి పవిత్రతల ద్వారా ఆత్మ దృష్టితో జీవమార్గమును కనుగొని నమ్మకముగా నీతి బాటలో నిత్యత్వములోనికి ప్రయాణం కొనసాగించు. దేవుని మహిమపరచు అని ప్రేమతో వారిస్తున్నాడు. సామెతలు 23:29 నుండి 32 వరకు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి? ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగానుండగను, దాని వైపు చూడకము. శ్రమ, దుఃఖము, జగడములు, చింత, గాయములు, మందదృష్టి ఇవన్నీ ద్రాక్షారసము మద్యము సేవించే వారికే కదా. త్రాగుబోతులు మద్యపానము, మాంసాహారము, వేశ్య సాంగత్యం వంటి పాపములకు పాల్పడుచు ప్రతి వీధి మొగలోనూ పాపపు సముదాయములుగా ఏర్పడి తమ్మును తాము శ్రమపరుచుకుంటూ ఇతరులను శ్రమ పెడతారు. వదరుచు, జగడమాడుచు, గాయపరచుచు, గాయమునందుచు వారి కాలమంతా అస్థిరులుగా మందదృష్టితో ప్రొద్దుపుచ్చుతారు. ద్రాక్షారసమును తయారు చేసే వృత్తిలో ఉన్న, మద్యము విక్రయించే షాపులలో నీవు పనిచేసినా, నీవు విశ్వాసివి అయితే అపవాది దాని రంగు రుచి ఎరగా వేసి నిన్ను ఆకర్షించినా నీవు లోబడకూడదు. క్రీస్తు శిలోత్యాగమును గుర్తు చేసుకుని జయించగలిగే శక్తిని పొందుకోవాలి. అపవాది శోధనకు లోబడి బలహీనుడవై దానిని సేవిస్తే అది త్రాచుపాము వలె కరుస్తుంది, కట్లపాము వలె కాటువేసి నిన్ను మరణకరమైన త్రోవలో నడిపిస్తుంది. కాబట్టి ఆత్మలో చచ్చిన స్థితికి దిగజారిపోతావు. సామెతలు 23:33 నుండి 35 వరకు. విపరీతమైనవి నీ కన్నులకు కనబడను, నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నుందువు, వాడకొయ్య చివరను పండుకొని వాని వలె నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందునో మరలా దాన్ని వెతుకుదునని నీవనుకొందువు. త్రాగుబోతులుగా మద్యమ మత్తులో ఉన్న వారి మందమైన కనులతో విపరీతమైన చెడ్డ దృశ్యాలు చూస్తూ అసభ్యకరమైన వెర్రి మాటలతో వావి వరుసలు లేకుండా వ్యభిచారము, జారత్వమునకు పాల్పడతారు. వారి మనస్సు వారి అధీనములో ఉండదు. నడి సముద్రములోను వాడకొయ్య చివరన ఎక్కి పరుండి ఉన్నట్లు భావిస్తారు. మత్తులో ఉండగా గాయపరచబడిన నొప్పి తెలియదు. మత్తు దిగుచుండగా నేనెప్పుడు మేల్కొని ఆ పాపాల సముదాయంలో పాల్గొంటాను అని దానికోసం ఆలోచిస్తాడు. పాపాల పుట్టలో చిక్కుబడి దాసుడుగా ఉన్నవానిని, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములను అనుసరించు అని బ్రతిమాలుచున్న దేవుని ప్రేమ పిలుపును నిర్లక్ష్యం చేయవద్దు. ఇదిగో, ఇదియే మిక్కిలి అనుకూల సమయము, ఇదియే రక్షణ దినము అని గ్రహించు. దేవుని మార్గమును అంగీకరించి శిక్ష నుండి తప్పించుకో, గొప్ప రక్షణ భాగ్యము సంపాదించుకో. వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. కంటత వాక్యము సామెతలు 23:26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. కంటత వాక్యము సామెతలు 23:26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. వీక్లీ క్విజ్. వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి. క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి. వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి. 1. నా మార్గములు నీ కన్నులకు డాష్ గా నుండనిమ్ము. ఏ తెంపు, బి తెంపు, సి వంపు, డి ఇంపు. 1. నా మార్గములు నీ కన్నులకు డాష్ గా నుండనిమ్ము. ఏ తెంపు, బి తెంపు, సి
వంపు డి ఇంపు. 2. త్రాగుటకు డాష్గా ఉండగను దాని వైపు చూడకము. ఏ రుచి, బి శుచి, సి రంగు, డి హంగు. 2. త్రాగుటకు డాష్గా ఉండగను దాని వైపు చూడకము. ఏ రుచి, బి శుచి, సి రంగు, డి హంగు. 3. నన్ను కొట్టినను నాకు డాష్ తగులలేదు. ఏ దెబ్బ, బి గాయం, సి నొప్పి, డి బాధ. 3. నన్ను కొట్టినను నాకు డాష్ తగులలేదు. ఏ దెబ్బ, బి గాయం, సి నొప్పి, డి బాధ. దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.